హలో అండి. నమస్తే అండి. ఇప్పుడు ఇంకో 5 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ డి అంటూ పోటాపోటీగా ఉన్నాయి. సర్వేలన్నీ కూడా తెలుగుదేశం ప్రభంజనాన్ని సూచిస్తున్నాయి. కానీ ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్న దళితులు, మైనారిటీలు, క్రైస్తవులు ఈ 3 సామాజిక వర్గాల ప్రజలు ఎవరికి అండగా నిలబడతారనుకుంటున్నారు? ఒకటి, ఈరోజు మీరు అద్భుతమైన ప్రశ్న వేశారు. ఏంటంటే దళితులు, క్రైస్తవులు, మైనారిటీలు ఎవరి పక్క, వీళ్ళలో మేజర్గా బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఎవరికి అండగా నిలబడతారు అని అడిగారు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నుంచి మనం తెలంగాణ ప్రత్యేకమైనప్పుడు, మనం ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డప్పుడు మనకున్న పరిస్థితుల్లో అన్ని కులాలని, అన్ని మతాలని, అన్ని ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు భావించారు. దానికి తగ్గట్టుగా చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్షంలో ఉండేటప్పుడు నేను ఇవి చేస్తాను, వీళ్ళని ఆదుకుంటాను, ముఖ్యంగా దళితులు, మైనారిటీలు, క్రైస్తవుల్ని మెప్పించి వాళ్ళ ఓట్లతో గద్దెనెక్కి అధికారంలోకి వచ్చాడు. అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చాడు. ఏం చేశాడు? ఈరోజు ఒక దళితులు, మైనారిటీలు, అదే క్రిస్టియన్ల యొక్క మనసులో ఏముందో తెలుసా అండి? వాళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు గారికి 2014లో కొంతమంది నిలబడ్డారు, కొంతమంది నిలబడకపోయి ఉండొచ్చు, అది వాళ్ళ వ్యక్తిగతం. 2019లో మాత్రం గుంపగొత్తుగా అందరూగా జగన్మోహన్ రెడ్డి గారికి నిలబడ్డారు. వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు, వీళ్ళు వాళ్ళ మనస్సాక్షిని ప్రశ్నించుకుంటూ ఉన్నారు. 2014లో మనం కొంతమందే వేసాం చంద్రబాబు నాయుడు గారికి. అప్పుడు వేసినా కానీ మన దళితుల కోసం 27 సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఏ రోజు మన దళితుల పైన ఎలాంటి గొడవలు ఇలాంటివి లేవు. మన దళితుల్ని చంపి డోర్ డెలివరీలు చేయడాలు లేవు. మన దళిత డాక్టర్లను చంపడాలు లేవు. మన దళితులను అవమానించడాలు లేవు. మన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులని అంటే కావాలనే పెట్టి ఎవరిని వేధించింది లేదు అని చెప్పి దళితులు ఆలోచిస్తూ ఉన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మన దళితుల్ని చంపేశాడు కదరా, నా 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 రాగాలు తీస్తాడు. కానీ ఈరోజు మన దళితుల్ని తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని చూస్తున్నాడు. మన ఒక్క దళితుడి కన్నా గౌరవం కల్పించాడా? ఎంతోమంది దళితుల్ని, మన అమాయక దళితులపైన కేసులు పెట్టాడు. మన దళిత భూములు లాక్కునేశాడు. అదేవిధంగా మన దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపి డోర్ డెలివరీ చేశాడు. చంపిన వ్యక్తిని తన పక్కన కూర్చోబెట్టుకుంటున్నాడు. అదేవిధంగా మన దళితుల్ని ఎట్లా పడితే అట్లా అవమానించిన రోజాకి మంత్రి పదవి ఇచ్చాడు. అదేవిధంగా మన దళిత డాక్టర్ కష్టపడి మన పేదింటి బిడ్డ చదువుకొని అత్యున్నత స్థాయిలోకి వస్తే వీళ్ళ ఎమ్మెల్యే చంపేస్తే అతనికి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు చూడండి రపెట్ల ఉమా గణేష్కి. ఇలాంటి వ్యక్తి మనకు అవసరమా? ఆలోచించండి. మనం ఆ రోజు మెజారిటీ ఇవ్వకపోయినా కానీ చంద్రబాబు నాయుడు గారికి మన దళితుల కోసం ఆయన ఎన్నో చేశాడు. 27 సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చాడు. కార్పొరేషన్ లోన్లు ఇచ్చాడు. సప్లాన్ నిధులు ఇచ్చాడు. మన పిల్లల్ని చదివించడానికి కోసం చేశాడు. బ్యాక్లాగ్ పోస్టులు ఇచ్చాడు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు మనకి ఇచ్చాడు. జగన్ వచ్చి దీనికంటే అద్భుతమైన పరిపాలన చేస్తా అన్నాడే, ఒక్క కార్పొరేషన్ లోనన్నా ఇచ్చాడా? ఆ 27 సంక్షేమ పథకాలను ఎందుకు రద్దు చేశాడు? నిజంగా మన దళితులకు మంచి చేయాలనుకుంటే ఎక్కడా మనకు మంచి చేయలేదురా. అందరూ ఇచ్చే పథకాలని మనకిచ్చేసి చేతులు దుడుపుకుంటూ ఉన్నాడు. మాటలు మాత్రం తీయగా చెప్తున్నాడు, చేతల్లో మాత్రం నరకం చూపిస్తున్నాడు రా జగను అని ఈరోజు ప్రతి ఒక్క దళితుడు తన మనస్సాక్షిగా ఆలోచిస్తూ ఉన్నారండి. అదేవిధంగా మైనారిటీలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు అండగా నిలబడ్డారు. ఈరోజు ఏమైందంటే ఆ మైనారిటీలు ఎంత బాధపడుతున్నారంటే మన మైనారిటీలని ఇతను ఎంత అవమానింపజేశాడు. గతంలో చంద్రబాబు నాయుడు గారు మన మైనారిటీల కోసం రంజాన్కి మన పేదవాళ్ళు ఉంటారు, అలాంటి పేదవాళ్ళకి పండుగ చేసుకోలేదు. అందుకని పండుగ కానుకలు ఇచ్చి మన మైనారిటీల్లో ఉండే పేదవాళ్ళని ఆదుకున్నాడు. ఖురాన్లో ఒకటి చెప్తారు, రంజాన్ మాసంలో సహాయం చేయాలి, లేని వాళ్ళకి సహాయం చేయడమే నిజమైన బాధ్యత అని. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బాధ్యతగా తీసుకొని మైనారిటీల్లో పేదవాళ్ళు ఉంటే ఆ పేదవాళ్ళకి పండుగ కానుకలు చాదుకున్నాడు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అది కంటిన్యూ చేస్తాను ఎందుకు రద్దు చేశాడు? అదేవిధంగా దుల్హాన్ పథకం ఇచ్చి మన వాళ్ళని ఆదుకున్నాడు. ఈద్గాలు కట్టించాడు, దర్గాలు కట్టించాడు. అదేవిధంగా మన మౌజాములకు వీళ్ళందరికీ గౌరవ గుర్తింపు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తర్వాత ఒక్క దర్గా కానీ ఒక మసీదు కానీ కట్టించాడా? లేదు. మన వక్స్పోర్డ్ భూములన్నీ దోచుకు తింటూ ఉన్నారు వీళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు. ఈ విధంగా చేస్తూ ఉంటే మనం ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు మైనారిటీలు. మనం నమ్మి అవకాశం ఇచ్చాం ఈ జగన్మోహన్ రెడ్డికి, కానీ మన మైనారిటీ వక్స్పోర్డ్ భూములు దోచుకుంటున్నాడు. అదేవిధంగా మన మసీదులను కూల్చివేస్తున్నాడు. మన మసీదులకు కనీస మరమ్మతులకు కూడా డబ్బులు ఇవ్వటం లేదు. మన మైనారిటీ బిడ్డ, ఒక పేదింటి బిడ్డ మిస్బా చదువుకొని అత్యున్నత స్థాయికి వచ్చి ఉంటుంది. అలాంటి బిడ్డని వేధించి వైఎస్ఆర్సీపీ నాయకులు చంపారు. అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వేధింపులు తట్టుకోలేక మన అబ్దుల్ సలాం మరణించాడు. ఇవి మాత్రమే కాకుండా మన మైనారిటీ బిడ్డని చంద్రబాబు నాయుడు గారు గతంలో శాసన మండలికి చైర్మన్గా అవకాశం ఇస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తెలుసా? అత్యున్నత స్థాయిలో మన మైనారిటీ బిడ్డ ఉంటే ఆ రోజు శాసనమండలిలో మన ఖురాన్ ఒకటి చెప్తుంది, ఎల్లప్పుడూ ధర్మం వైపు నిలబడు, నీ గొంతు పైన కత్తి పెట్టినా నీ ప్రాణం పోతున్న ధర్మం వైపు నిలబడితే ఆ దేవుడు నిన్ను కాపాడుతాడని ఖురాన్ చెప్పింది.
ఆ మాట కోసం ఆ రోజు ధర్మం వైపు నిలబడి అమరావతి రాజధాని కోసం నిలబడితే మన మైనారిటీ ముద్దబిడ్డ షరీఫ్ గారు, ఈ వైసీపీ నాయకులు, ఈ వైసీపీ మంత్రులు ఏమన్నారో తెలుసా? నువ్వు ఒక తురకోడివి, నువ్వు ఒక సాయిబుకే పుట్టావా అని మనల్ని అవమానించే విధంగా మాట్లాడారు. ఒక్కసారి ఆలోచించండి, ఈయనకి మన పైన ప్రేమ ఉందా? మన మైనారిటీ బిడ్డ అత్యున్నత స్థాయిలో ఉంటే ఆ విధంగా అవమానించాడు. ఇలాంటి వ్యక్తికి మనం ఓటేస్తామా అని ఈరోజు మైనారిటీలు ఆలోచిస్తున్నారు. వాళ్ళ గుండెలపైన చెయ్యేసుకొని, వాళ్ళు నమ్మే ఖురాన్ని గుర్తు చేసుకొని మనల్ని ఈ విధంగా మోసం చేసిన జగన్మోహన్ రెడ్డిని మన ఓటుతో బుద్ధి చెబుదాం. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మనకు ఉర్దూ డిఎస్సి ఇచ్చి ఉర్దూ టీచర్స్ని రిక్రూట్ చేశాడు. మనం మైనారిటీలకి విదేశీ విద్య సహాయం అందించాడు. ఇన్ని చేశాడబ్బా. అందుకని మనం ఆయనకు అండగా నిలబడాలి. మన ఖురాన్ ఒకటే చెప్తుంది, మన కష్టంలో అండగా నిలబడిన వ్యక్తికి ఆయన కష్టంలో ఉండేటప్పుడు మనం అండగా నిలబడాలని. ఆ విధంగా మనం ఖురాన్ని, పవిత్ర ఖురాన్ని, ఆ అల్లాను దలుచుకొని ఖచ్చితంగా మనకు మంచి చేసిన చంద్రబాబు కొట్టేద్దాం. మాయి మాటలు చెప్పి మనల్ని దగా చేసి మన మైనారిటీల్ని చేసే విధంగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డిని ఓడిద్దామని ఈరోజు ప్రతి మైనారిటీ సోదరుడు తాను నమ్మే అల్లాని గుర్తు చేసుకొని పవిత్రం సమయమైన నమాజ్ చేసేటప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీకి ఓటేయడం కోసం. అదేవిధంగా క్రైస్తవులు అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి క్లీన్ స్వీప్గా క్రైస్తవులందరూ ఓట్లేశారు. ఈరోజు ఆ క్రైస్తవులు ఆలోచిస్తూ ఉన్నారు, ఏమని తెలుసా? మనవాడు, మన క్రిస్టియన్ అని చెప్పాడు రా జగన్ రెడ్డి, కానీ మనకి ఏం చేశాడు? మన క్రిస్టియన్ మిషనరీ భూముల్ని దోచుకు తింటూ ఉన్నాడు. కాకినాడ దగ్గర కావచ్చు, ఇంకా రాష్ట్రంలో అనేక చోట్ల దగ్గర. అదేవిధంగా మన క్రైస్తవులను అవమానించే విధంగా చేస్తాడు. మన క్రైస్తవులకి ఏదైనా ఒక మంచి పథకం పెట్టడం లేదు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మనం ఓట్లు వేయలా, కానీ చంద్రబాబు నాయుడు మన ప్రతి క్రిస్మస్కి పండుగ కానుకలు ఇచ్చాడు. కానీ జగన్ రెడ్డి ఒక క్రిస్మస్ కన్నా మనకు పండుగ కానుకలు ఇచ్చాడా? లేదే. మన క్రిస్టియన్ మిషనరీ భూములు దోచుకుని, అదేవిధంగా జెరూసలేం యాత్రకి సహాయం చేస్తామన్నాడు. ఎక్కడ సహాయం చేశాడండి? ఈ విధంగా ఏమీ సహాయం చేయకుండా మనల్ని దగా చేస్తూ ఉన్నాడు ఎవరి? జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మన క్రైస్తవుడు అని ఈరోజు మన క్రైస్తవులను అనగదొక్కుతూ ఉన్నాడు. ఏమన్నా సంపాదించుకున్నారంటే వాళ్ళు సంపాదించుకున్నారు. ఈరోజు వాళ్ళ బావ బ్రదర్ అనిల్ కూడా ఏమని చెప్తూ ఉన్నాడు చూస్తూ. ఆ రోజు ఆయనే కదా మనకు చెప్పింది క్రైస్తవులందరూ జగన్ కోటేయాలి. ఈరోజు ఆయనే బయటకు వచ్చి ఏమంటూ ఉన్నాడు? జగన్కి నేను తప్పు చేశాను, మీరెవ్వరూ ఓటేయద్దని చెప్తున్నాడు. అంటే అతను ఎంత నీచుడో ఒక్కసారి అర్థం చేసుకోండి. మన బైబుల్ ఒకటే చెప్తుంది, ధర్మంగా ఉండండి, అధర్మాన్ని నమ్మద్దండి. కానీ ఈరోజు అధర్మాన్ని పెంచి ప్రోత్సహిస్తూ రౌడీజాన్ని ప్రోత్సహిస్తున్న ఇలాంటి వ్యక్తి మనకు అవసరమా అని ఈరోజు ప్రతి క్రైస్తవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనకు మతం ముఖ్యం కాదు, కులం ముఖ్యం కాదు, మనం అభివృద్ధి చెందాలి, మన జీవన విధానాలు పెంపొందాలి. అలా పెంపొందాలంటే అది చంద్రబాబు నాయుడు గారు చేయగలుగుతారు. ఆయన ఏ రోజు కులం చూడలేదు, మతం చూడలేదు, ఓటు వేసారా వేయలేదా అనేది చూడలేదు. అందరూ అభివృద్ధి కోరుకున్నారు. అలాగ అందరి మంచి కోరే వ్యక్తికి మనం ఓటేద్దామని ఈరోజు క్రైస్తవులు అనుకుంటున్నారు. ఈ విధంగా అన్ని సామాజిక వర్గం వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, దళితులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, మనకు మంచి చేసే చంద్రబాబు కోటేద్దాం. మనల్ని తీయగా మాయమాటలు చెప్పి మనల్ని దగా చేసిన జగన్ని మన ఓటుతో బుద్ధి చెప్దాం, మన సత్తా ఏంటో చూపిద్దాం అనుకుంటూ ఉన్నారండి వాళ్ళు మనస్సాక్షిగా ఆలోచించి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.